Subscribe to Color Frames. ఐపీఎల్ జట్టులో భారీగా ఆటగాళ్లు ఉన్నప్పటికీ కప్పు కొట్టలేకపోతున్న ఏకైక జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ జట్టులో ప్రతి ఏడాది భీకర ప్లేయర్స్ ఉంటారు. సీజన్కు ముందు ఆర్సీబీ జట్టును చూస్తే ఖచ్చితంగా టైటిల్ గెలిచేలా కనిపిస్తుంది. కానీ టోర్నీ స్టార్ట్ అయ్యాక కీలక మ్యాచ్లో తడబడి ఐపీఎల్ నుండి బయటకు వస్తుంది. 2008 నుండి 2023 సీజన్ వరకు కప్పు కొట్టలేకపోయింది. అయినా ఈ జట్టుకు అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇక 2022లో ప్లే ఆఫ్స్కు చేరిన ఆర్సీబీ 2023 ఐపీఎల్లో మాత్రం ప్లే ఆఫ్స్కు చేరలేదు. దాంతో జట్టులో మార్పులు చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ సీజన్లో డూప్లెసెస్ బ్యాటింగ్ పరంగా అదరగొట్టాడు. కానీ కెప్టెన్గా ఆకట్టుకోలేదు. అందుకే వచ్చే సీజన్కు మళ్లీ కోహ్లీని కెప్టెన్గా చేయాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ భావిస్తోందట. 2023లో 14 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 7 మాత్రమే గెలిచింది. ఇక సొంత గడ్డైన బెంగళూరులో కూడా ఓడిపోయింది. చిన్నస్వామి స్టేడియంలో 7 మ్యాచ్లు ఆడగా 3 మాత్రమే గెలిచింది. అది కూడా ఒక మ్యాచ్ కోహ్లీ సారథ్యంలో గెలిచింది. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్గా డూప్లెసెస్ కొన్ని మ్యాచ్లు ఆడాడు. ఆ మ్యాచ్లకు కోహ్లీ సారథ్యం వహించాడు. ఎప్పటిలాగే తన దూకుడైన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్లో ఆర్సీబీ డూప్లెసెస్ కెప్టెన్సీలో 27 మ్యాచ్లు ఆడగా 14 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అందుకే 2024 సీజన్కు ఇప్పటి నుండే కసరత్తులు మొదలుపెట్టింది ఆర్సీబీ. వచ్చే సీజన్లో కోహ్లీనే మళ్లీ కెప్టెన్గా చేయాలని భావిస్తోంది. మరి పూర్తిస్థాయి కెప్టెన్కు కోహ్లీ ఒప్పుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఐపీఎల్లో ఆర్సీబీకి కలిసి రావడం లేదు. జట్టులో సమిష్టిగా రాణించే విధానం కరువైంది. బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తున్నా మ్యాచ్ను కాపాడుకోవడంలో బౌలర్లు విఫలమవుతున్నారు. మరి వచ్చే ఏడాదైనా ఆర్సీబీ కప్పు గెలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక వచ్చే ఏడాది ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లీ వస్తాడా లేదా డూప్లెసెస్ మళ్లీ కెప్టెన్ అవుతాడా అన్నది ఆసక్తిగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.